ఎన్డీఏ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయనగరం పార్లమెంటు ఎన్డీఏ కూటమి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడకుదిటి ఈశ్వరరావు అన్నారు. ఈ మేరకు బుధవారం ఇరువురు మీడియా సమావేశంలో మాట్లాడారు. మిత్రపక్షాల నిర్ణయంతో అభ్యర్థుల టికెట్లను కైవసం చేసుకున్నామని, ప్రజలందరూ పెద్ద మనసుతో దీవించి ఒక్క అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్డీఏ కూటమి 4 మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా దగ్గర ఎక్కడ వర్గాలు మీరు అనుకున్నట్టు ఎక్కడ వర్గాలు లేవు. ముగ్గురు కలిపి ఒకే తాటి మీద పనిచేస్తున్నాం. ఈరోజు మీరు ఇక్కడ చూశారు, అందరు నాయకులు తెలుగుదేశం నుంచి వచ్చిన అందరు నాయకులు ఉన్నారు. 4 మండలాల నుంచి, 4 మండలాల నుంచి వచ్చిన జనసేన నాయకులు ఉన్నారు. 4 మండలాల నుంచి బీజేపీ నాయకులు ఉన్నారు. తప్పకుండా ఓటర్లు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు ఓటు చేయడానికి. నరేంద్ర మోడీ గారి కమలం గుర్తు మీద ఓటేసి నరేంద్ర మోడీ గారిని, అలాగే సైకిల్ మీద గుర్తే ఓటేసి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. మీ పార్టీలోనే కొంతమంది బీసీ నియోజకవర్గం ఇది 80% పైగా ఉన్నటువంటి బీసీలకు కాదని ఒక ఓసీ వ్యక్తికి ఏ విధంగా సీట్ ఇస్తారని మీ బీజేపీ నేతలే నిన్న సమావేశం పెట్టి మాట్లాడడం జరిగింది. ఎవరో దేనికోసమో ఏవో స్వార్థపూరితంగా అటువంటి వాటికి చేసుకుంటుంటారు. అటువంటి వాటికి మేము సమాధానం చెప్పవలసిన అవసరము టైము కూడా మా దగ్గర లేదు. ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే మాకు ఆల్రెడీ మాకు ప్రపోజ్ చేసి ఈ పని చేయమని చెప్పారో మేము అందులో ప్రజలతో మమేకమై ఉన్నాం. అంచేత ఎవరో కొన్ని స్వార్థపూరితంగా కొందరు చేస్తున్నటువంటి అటువంటి మాటలకి మన పరిగణలోకి తీసుకోం. పార్టీ కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు. ఈరోజు ఎచ్చెర్ల నియోజకవర్గం ఎన్డీఏ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి జిల్లా నుంచి ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి 4 మండలాల నుంచి చేసిన మీడియా మిత్రులకి, పత్రికా సోదరులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సమావేశంలో నాతో పాల్గొన్నటువంటి విజయనగరం పార్లమెంటరీ అభ్యర్థి పెద్దలు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారికి, అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పిలువగానే జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి వచ్చి ఈరోజు సమావేశానికి హాజరవడం, ఎన్డీఏ కూటమి తరఫున మా నియోజకవర్గం 3 పక్షాల టీం తరఫున మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు విజయనగరం పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా నన్ను నియమించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు పార్టీకి క్యాడర్కి బ్యాక్బోన్ అయిన నారా లోకేష్ గారికి, అలాగే దీని ఆమోదం తెలిపిన నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర నాయకత్వానికి పురంధేశ్వరి గారికి, అలాగే అతి ముఖ్యంగా ఈరోజు త్యాగానికి ప్రతీకగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, వారందరూ కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజల తరఫున, పార్టీ క్యాడర్ తరఫున, అలాగే ఎన్డీఏ కూటమి వారి తరఫున అందరూ కూడా వారికి ముందుగా మీ ద్వారా వారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నమస్కారం తెలియజేసుకుంటూ, చాలా అరుదైన అవకాశాన్ని మంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వారి ఆశీస్సులతో రావడం, ఖచ్చితంగా వారికి గెలిపే లక్ష్యం కాకుండా గెలుపుతో పాటు మంచి మెజార్టీని ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన తర్వాత వచ్చిన రెస్పాన్సిబిలిటీతో చెప్తున్నాం. ఈ ప్రజలు కూడా మంచి మెజారిటీతో అవకాశం ఇవ్వబోతున్నారు. అవకాశాన్ని నా పరిధిలో నేను, అలాగే మిత్రుడు ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా వారు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటామని, ఏదైతే ప్రజలు ఎన్డీఏ కూటమి పట్ల
ఈరోజు రాష్ట్రంలో